పిల్ల జవాన్లు ఇదిగోండి మా చెల్లాలి ఇల్లు. చూసారా ఇల్లు మా చెల్లాలిదండి. చాలా అంటే చాలా బాగా కట్టారు ఇల్లు. ఎంతసేపు అండి లోన చాలా బాగుంటుంది ఇల్లు. చూసారండి మా మరిది గారు చాలా పెద్దగా కట్టేశాడండి ఇల్లు. ఆడుకోండి కుర్చీలో కూర్చున్నాడు. అదిగో ఆయనేనండి. బాత్రూమ్ అండి, బయట బాత్రూము. ఎవరిట్టారు నాని అన్నీ ఎంతసేపు ఇల్లు చాలా అంటే చాలా బాగుంది. అంటే మా చెల్లాలి ఇల్లు. వంట రూమ్ ఇంకా చాలా వరకు ఉందరా చేస్తున్నారు కదా మరి జాయి కదా. ఇదేమో సొందు వచ్చింది. మా చెల్లాలి ఇంటి పక్కన తోట కూడా ఉంటుందండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మా చెల్లాలి ఇంటి దగ్గర బాగుంటుందండి. ఇదంతా చూసారా పెద్ద ప్లేస్ లాగా ఉంటుందండి. అసలు పాలు పొంగిస్తుందండి ఈరోజు. అంటే చెల్లి ఇక్కడ లేదు, కోవిడ్లో ఉంది. ఇదిగోండి బాత్రూమ్ అండి, చాలా పెద్దది బాత్రూమ్ కూడా. ఇది రూమ్ అండి, బెడ్రూమ్. చూడండి ఫ్రెండ్స్ మా చెల్లాల పిల్లండి పైగా కూర్చుంది. ఇదిగోండి పిల్లలు ముగ్గురు పొయ్యి అయితే వెలిగిస్తారండి ఇప్పుడు. చూడు మొత్తం ముగ్గురు వెలిగించుకున్నాం. లేచిపోనా అక్క వెలిగించకూడదు. పెట్టు డబ్బులెట్టు పొయ్యిలో మన తీసుకురా ముగ్గురికి. 116 లీటరా లేవు. డబ్బులు లేవు మరి. లెక్క ఉంటుంది దానికి. అది అలాగే వాళ్ళు తీసుకుంటారు ముగ్గురు. వెలిగించండి. అదే నువ్వు ఇచ్చినట్టు డబ్బులు తీసుకున్నప్పుడు అది వెలిగించేసాక తీసుకుంటుంది. 100 రూపాయలు చూపించాలిగా వెలిగించి. చూపించు. ఆకులా ఎక్కువ చివరి కట్టు రా పండు. ఇదిగోండి మా మదర్ గారు ఇంటికాడ వస్తే గృహప్రవేశం చేస్తున్నారంటే ఇలా పాలు పొంగిస్తున్నామండి. మా చెల్లి వాళ్ళ బావగారు పిల్లలండి వీళ్ళిద్దరు. ఇది వీళ్ళిద్దరు ఒకే కలర్ వేసుకున్నాం చూడండి డ్రెస్సులు. ఈ పిల్ల అయితే మా చెల్లాల పిల్ల.
ఈ పిల్లోడు కూడా మా చిన్న పిల్లోడు అని వీడియోలో ఉన్నారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా అప్పుడు. అలా తగ్గ ఆడప్పుడు ఇప్పుడే తిట్టండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, పాలు సేమియా అయితే కాస్తామండి ఇప్పుడు. ఏంటక్కది పాలు అన్నం అంటండి. అయిగోండి పాలు. ఇదిగోండి పాయసం అయితే ఉండాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలందరికీ పెట్టాలండి. అదిగో చూడండి, పిల్లలు చాలామంది వచ్చారు. రండి అమ్మ, రండి. చిన్నగా సించేదా ఉంది ఎలాగ పెరుగుతాం నువ్వు కూర్చోన్నా కూర్చోండి మీరు కూడా. చేతి పెట్టుకున్నా అది తిన్నా పల్లి వేస్తానే, సరేనా? కాలుతుందమ్మా కాలరా సింట తెచ్చాక వెళ్ళిందా పిల్ల. పిల్లలు తిన్న ఇల్లే ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఎందుకు ఎట్టుకుంటారు? నువ్వు కూడా కూర్చో, మీరుతో కూర్చోండి అమ్మా. కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. అక్కడ 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 కూర్చో. నువ్వు కూడా అక్కడ కూర్చో. అది అది కూర్చోండి. ఇదేడి దేశంలో దేశంలో డేడి పిల్లలతో పాటు మా ఆయనకు కూడా పెట్టామండి, తింటున్నాడు. బాగుందా పాయసం? చాలా బాగుందండి. తినండి అమ్మా. అందరూ తినేసి వెళ్ళిపోయారండి. ఆకులు అయితే తీసేస్తుంది అక్క.